3,04,000 కోట్ల ఈ రాష్ట్ర బడ్జెట్లో తెలంగాణలో ఉన్నటువంటి అందరికీ అన్నం పెడుతున్నటువంటి రైతులకు చాలా గొప్పగా మాట్లాడిండ్రు. మాది ప్రజాపాలన, మాది రైతు నేస్తం ప్రభుత్వం, రైతులకు అన్ని రకాలుగా న్యాయం చేసే ప్రభుత్వం అని మేము అడిగినాం స్పష్టంగా. మీరు బడ్జెట్లో పెట్టినటువంటి గత 31,000 కోట్లలో మీరు చెప్తున్నారు 20,000 కోట్లు ఆల్రెడీ రైతులకు రుణమాఫీ ఇచ్చినామని చెప్పి, దాంట్లోనే 10,000 కోట్లని మీరు రుణమాఫీ చెయ్యలేదు. ఇంకా ఈ రాష్ట్రంలో దాదాపు 30,000 కోట్ల రూపాయలు రాష్ట్ర రైతులకు రుణమాఫీ కావాలి. దాని మీద ప్రభుత్వం స్పష్టంగా చెప్పాలా. ఆర్థిక మంత్రి గారు చెప్పాలంటే దాని మీద ఆర్థిక మంత్రి గారు వేరే విషయాలన్నీ గొప్పగా చెప్పే ప్రయత్నం చేశారు, కానీ రైతు రుణమాఫీ మీద స్పష్టంగా చెప్పలేదు. మరి అదేవిధంగా చెప్పారు, మొన్న శాసనసభలో 42% బీసీలకు మేము తీర్మానం చేస్తున్నాం, గొప్పగా బీసీ వర్గాలను ఆదుకుంటామని చెప్పారు. మేము అడిగినాం, ఏమైంది మీ కామారెడ్డి డిక్లరేషన్? బీసీలకు 20,000 కోట్లు సప్లాన్ అన్నారు కదా, మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలు మీకు ఇచ్చినటువంటి సమయంలో ఇప్పటికే పావలా సమయం పూర్తి అయిపోయింది, మీరు ఎక్కడా కూడా బీసీలకు పావలా సాయం చేయలేదు అని అంటే దాని మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక మంత్రి గారు ఏం సమాధానం చెప్పరు. అకాల వర్షాలకు కొన్నిసార్లు అతివృష్టి వల్ల, కొన్నిసార్లు అనావృష్టి వల్ల ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులంతా పంటల బీమా పథకం లేక విపరీతంగా నష్టపోతున్నారు. నరేంద్ర మోడీ గారు గొప్పగా ఆలోచించి రైతులను ఆదుకోవాలన్న ఆలోచనతోని ఫసల్ బీమా, పంటల బీమా పథకాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామ్యం అవుతుందని చెప్పి గత బడ్జెట్లో 1,300 కోట్ల రూపాయలు కేటాయించి చిల్లి గబ్బా కూడా ఖర్చు చేయలేదు. ఈ బడ్జెట్లో పంటల బీమా గురించి ఒక్క రూపాయి కూడా ప్రతిపాదించలేదు. మీరు సవరించుకోండి, ఇచ్చిన మాట నిలుపుకొని రైతులకు న్యాయం చేయాలా, పంటల బీమా పథకాన్ని అమలు చేయాలంటే దాని మీద ఆర్థిక మంత్రి గారు ఒక్క మాట మాట్లాడరు. చెయ్యని పనులు చేసినట్టుగా, ఖర్చు చేయని పద్ధతులను చేసినట్టుగా గొప్పలు చెప్పేటటువంటి ప్రయత్నం చేసిండ్రు. ఈరోజు శాసనసభలో ఏ వర్గానికి న్యాయం లేదు. మీరు పెట్టినటువంటి పద్ధతులను సవరించుకోండి, మీరు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోవాలా. ఈ రాష్ట్ర ప్రజలు మీకు ఇచ్చినటువంటి సమయంలో చారాన అయిపోయింది, మిగిలింది బారాన మాత్రమే. ఈ రకమైనటువంటి మోసాలు మంచిది కాదు అని అంటే ప్రభుత్వం దాటవేసే సమాధానం. ఏ వర్గాన్ని కూడా ఈరోజు గ్రామీణ ప్రాంతం అంతా కూడా కుంటుబడింది. వెనుకబడ్డటువంటి జిల్లాల గురించి ఎక్కడా కూడా పట్టించుకోలేదు. వెనుకబడ్డటువంటి జిల్లాలన్నీ పూర్తిగా వెనుకబడ్డాయి. గత 10 సంవత్సరాలు ఆ రకమైనటువంటి పరిస్థితి ఉండే, ఈ 15 నెలలు అంతకన్నా ఎక్కువ ఘోరమైనటువంటి పరిస్థితి. ఈ బడ్జెట్ వల్ల కొత్తగా శాసనసభకు వచ్చినటువంటి మాలాంటి శాసనసభ్యులంతా కూడా మేము గొప్పగా ఆశపడ్డాం. మా వెనుకబడ్డటువంటి జిల్లాలకు ప్రత్యేకంగా నిధులు వస్తాయని ఈ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకొని రైతుల పక్షాన నిలబడుతుందని, రైతులకు ఇచ్చినటువంటి మాట కట్టుబడి ఉంటారని అనుకున్నాం. కానీ మేము చెప్పినటువంటి ఏ మాటను కూడా ఖాతరు చేయకుండా సంబంధం లేనటువంటి విషయాలు మాట్లాడే ప్రయత్నం చేసి రాష్ట్ర ప్రజలకు పూర్తిగా అన్యాయం చేసిండ్రు.